రాష్ట్రంలో మరికాసేపట్లో బడులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు కోకరుగా పాఠశాలలకు వస్తున్నారు. విజయవాడ పట్టమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ పాఠశాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల ప్రకారం ముందుగానే అన్ని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ చేసింది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ కూడా ఇప్పటికే పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరానికి సంబంధించి విద్యా క్యాలెండర్ కూడా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. దాంట్లోనే లోకేష్ ఉన్నారు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి హామీలో భాగంగా తల్లికి వందనం కూడా ఇవాళ్లే డబ్బులు రిలీజ్ చేస్తారని కూడా ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్కూల్లో చూస్తున్నాం, ఒక్కొక్కరుగా పాఠశాలలోకి పిల్లలు కూడా వస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పిల్లలు కూడా పాఠశాలకి రావడానికి సిద్ధమవుతున్నారు. అయితే బడులు తెరుచుకోక ముందే ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా విద్యాశాఖ చేసింది. ఎక్కడా కూడా లోటుపాట్లు ఉండకూడదని ఉన్నతాధికారులకు ఇప్పటికే లోకేష్ ఆదేశాలు చేశారు. ఈ సంవత్సరానికి సంబంధించి మొత్తం వర్కింగ్ డేస్ని 233గా చెప్పారు. మొత్తం 83 రోజులు సెలవులు ఉన్నాయి. అకాడమిక్ క్యాలెండర్ను కూడా ముందుగానే విడుదల చేశారు. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలవులను ప్రకటించారు. అదేవిధంగా జనవరి 10 నుండి 18 వరకు సంక్రాంతి సెలవులని ఇచ్చారు. అయితే పిల్లలకు నో డే బ్యాగ్ విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ప్రతి శనివారాన్ని నో బ్యాగ్ డేగా తీసుకొచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే తల్లికి వందనం ఉందో దీన్ని ప్రతిష్టాత్మకంగా ఇవాళ ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. అయితే ఇందులో భాగంగా మొత్తం 67.27 లక్షల మందికి 8,745 కోట్లని పంపిణీ చేయనున్నారు. ఇది 1వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థుల వరకు ఈ ఏదైతే తల్లికి వందనం ఉందో ఇవ్వనున్నారు. అయితే ఇందులో ఎవరైతే ఇప్పటికే అడ్మిషన్లు ఉన్నారో వాళ్ళకి వెంటనే డబ్బులు ఖాతాలలోకి తల్లిదండ్రులకి జమ చేస్తారు. అదేవిధంగా ఆ తర్వాత ఏదైతే కొత్తగా అడ్మిషన్లు అవుతారో 1వ తరగతికి, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వారికి కూడా ఆ అడ్మిషన్ల తర్వాత కూడా ఈ డబ్బుల్ని తల్లిదండ్రుల ఖాతాలోకి వేయనున్నారు. అయితే తరగతికో టీచర్ విధానాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే మంత్రి లోకేష్ ముందుగానే చెప్పినట్లు ప్రతిష్టాత్మకంగా ఏదైతే విద్యా విధానం ఉందో దాన్ని పటిష్టంగా అమలు చేస్తామని ఇప్పటికే చెప్పారు. అందులో భాగంగానే 9,000కు పైగా ఆదర్శ పాఠశాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఏదైతే విద్యా విధానాన్ని గత ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసిందో దాన్ని పునర్నిర్మాణంలో భాగంగా లోకేష్ కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఎక్కడా లోటుపాట్లు లేకుండా మధ్యాహ్న భోజనానికి కూడా ఏదైతే సన్న బియ్యాన్ని ఇప్పటికే అన్ని స్కూళ్ళకు కూడా పంపిణీ చేశారు. అక్కడ కూడా ఇప్పటికే సన్నబియ్యం ఉన్నాయి. వాటిని కూడా విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఫుడ్ని ఏదో ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం తలంచిందో అందులో భాగంగానే ఈ సన్నబియ్యాన్ని సరఫరా చేశారు. ఏదేవైతేనేమి మరి కాసేపట్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యని అందించాలన్నదే మంత్రి నారా లోకేష్ యొక్క సంకల్పం. అందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ పట్టమటలో ఉన్నాము. కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.